ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారిస్తున్న యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అసలు రచ్చలేపుతున్నాడు. టోర్నమెంట్లో తను గనక లేకపోతే ఆల్మోస్ట్ టోర్నమెంట్ లేనట్టే అన్నట్టుగా అయిపోయింది రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి. అయితే ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ గెలిచిన మ్యాచ్లన్నిటిలో కూడా వైభవ్, యశస్వి, ధ్రువ్ జురెల్ ఈ ముగ్గురే ఆ జట్టును కాపాడుతూ వచ్చారు, ఎస్పెషల్లీ బ్యాటింగ్ విషయంలో. అయితే ఇక ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గురించి చాలా పెద్ద విషయం ఏంటి అంటే, అసలు టీమిండియాలోకి ఎప్పుడు వస్తున్నాడు? ఎందుకనంటే 15 ఏళ్ళు దాటిన తర్వాత, ఒక 4 నెలల తర్వాత అయితే ఇక వాళ్ళు అర్హత సాధిస్తారనమాట టీమిండియాలోకి రావడానికి. సో, ఈ నేపథ్యంలో ఆఫ్రికాతో టెస్ట్ వన్‌డే సిరీస్ తలపడనుంది ఐపీఎల్ తర్వాత భారత జట్టు. ఇందుకోసం మా భారత పురుషుల సెలక్షన్ కమిటీ మంగళవారం జట్టును ప్రకటించింది. ఇందులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. ఇదే విషయం పైన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులేమిచ్చాడంటే, అగాకర్ బదిలిస్తూ వైభవ్ సూర్యవంశీ బాగా ఆడుతున్నాడు, కానీ అంతకు ముందే భారత జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్ను మనం మర్చిపోకూడదు కదా. వైభవ్ అద్భుతంగా ఆడుతున్నప్పటికీ అతని కంటే సీనియర్ అయిన జైస్వాల్ కూడా బాగానే రాణిస్తున్నాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే వైభవ్ టీమిండియా ఏ జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలోనే టీమిండియా సీనియర్ జట్టుకి కూడా ఆడే అవకాశం కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం ఈ టోర్నమెంట్కి అయితే తను దూరంగా ఉండొచ్చు. అయితే తను ఈ ఇండియా ఏ జట్టున బాగా రాణించాలి. ఇక తొలి సీజన్లోనే సెంచరీతో చాలా బాగా ఆడిన తర్వాత ఐర్లాండ్తో టీ20 సిరీస్ భారత్ ఆడుతుంది. ఇందుకోసం ఎంపిక చేసే జట్టులో వైభవ్కు చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో భారత్ ఒక టెస్ట్, 3 వన్డేలు మాత్రమే ఆడుతుంది. కానీ ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడుతుంది కాబట్టి ప్రస్తుతం టీ20లో వైభవ్ చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి మేబీ అక్కడ అవకాశం రావచ్చు అంటూ ప్రకటన జరిగింది. దీంతో ఒక్కసారిగా వైభవ్ అభిమానులందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.